జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ఇప్పుడు జీవన శైలిలో మనం ఒకసారి గమనించినట్టయితే కనుక ఒక చిన్న విషయం ఏమిటంటే కనుక ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఎంతోమంది చాలా వయసు వచ్చినప్పటికీ కూడా పెళ్ళిళ్ళు అవ్వకుండా చాలామంది ఉన్నారు. పోనీ అది ఒక పక్కన పెట్టేస్తే, పెళ్ళిళ్ళు చేసుకోకపోవడానికి గల కారణాలు పేరెంట్స్కి అతి ఆశ కావచ్చు, చేసుకునేటువంటి వారికి కూడా అతి ఆశ కావచ్చు. మరొకటి, పెళ్ళి అయిన తర్వాత వారి యొక్క ఆధీనంలో ఉండాలి, వారి యొక్క వాల్యూస్లో ఉండాలి అనే ఒక సంబంధంలో కావచ్చు. లేదు అంటే కనుక వీళ్ళకి ఫ్రీడమ్ ఉండదేమో అనుకునే విధంగా. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక పెళ్లి కాకముందే ఒక రకమైనటువంటి బంధంలో ఉండిపోవటం, ఆ బంధనానికి విడిపోలేనటువంటి తత్వం, ఇవన్నీ కూడా మనకి గమనిస్తూ ఉన్నాం. కానీ వీటన్నిటితో పాటు మరొక విషయం ఏంటంటే కనుక అటో ఇటో చేసి పెళ్లి చేసుకుంటారు, పెళ్ళి అవుతుంది. ఈ పెళ్లి చేసుకోవడానికి కారణాలు పెద్దవారి యొక్క బలవంతం, లేదా పిల్లలు ఇష్టపడి లవ్ మ్యారేజెస్, లేకపోతే ఒక అభిప్రాయాలు ఇంకోరికి నచ్చి చేసుకునేటువంటి విధానం, ఇవి పెళ్లి చేసుకోవడం. ఇకపోతే పెళ్ళి అవుతుంది, అటు ఇటుగానో విడిపోతారు. బంధాలు ఎన్నో ఉన్నా విడిపోతూ ఉంటారు. లవ్ చేసుకుంటారు ఎన్నో సంవత్సరాలుగా, పెళ్లి చేసుకుంటారు, విడిపోతారు. లవ్ చేసుకుంటారు, పెళ్లి చేసుకోకపోయినా విడిపోతూ ఉంటారు. ఇలాగా చాలామంది ఒక్కొక్కరు వాడికి బానిసైపోతూ ఉంటారు. ఈ విడిపోయినటువంటి తత్వంలో చాలా రకాల కారణాలు ఉంటాయి. కులము, మతము, ఆస్తులు, అంతస్తులు, మనస్సు, వేరేక పరిచయాలు, అభిప్రాయాల భేదాలు, ఆదాయం, డబ్బులు, పేరెంట్స్ విషయాలు, వాల్యూస్, ఇవన్నీ కూడా మనం చాలా రకాలుగా తీసుకోవచ్చు. దీంట్లో ముఖ్యంగా అటు ఇటు చేసి పెళ్లికి ముందున్నటువంటి బంధాలన్నీ కూడా విడదీసుకోను కొంతమంది పెళ్లి వరకే వస్తారు. ఎందుకు ఇలా చెప్తున్నాను అనుకుంటారా? ముందు ముఖ్యంగా మనకు తెలియాలి కదా, అసలు ఏం నడుస్తుంది సమాజంలో, మనం ఎక్కడున్నాం, అసలు మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, వాల్యూస్ ఏంటి, సనాతన ధర్మం ఏంటి, అసలు ఈరోజు నడుస్తున్నటువంటి బంధాలేంటి, బంధవ్యాలేంటి, వాల్యూస్ ఏంటి, అసలు మనం ఎక్కడున్నాము అనేది ఒకసారి మనం చూడాలి. భారతదేశానికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రలో కుటుంబ వ్యవహారాలకి, ఆచారాలకి, ఒక రకమైనటువంటి వ్యవస్థకి వాల్యూస్ ఉన్నాయి. అటు 7 తరాలు, ఇటు 3 తరాలు అంటారు. అవన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాం మనం? అవన్నీ ఏమవుతుంది? ఒకప్పుడు మనకి పెళ్ళిళ్ళు స్వర్గలోకంలో నిర్ణయిస్తారు అంటారు. మరి అలాంటి పెళ్ళిళ్ళు మరి ఈరోజు ఏమవుతున్నాయి? పెళ్ళికి ఎంత విలువ ఉంటుంది? సరిపోని పెళ్ళి అటు ఇటు కలిసి ఈరోజు ఉన్నటువంటి జనావళి శ్రమస్సుకి ఒక 30% పెళ్లి చేసుకుంటూ ఉన్నారు నెమ్మదిగా. ఈ పెళ్లి చేసుకున్న వారు ఎంతవరకు నిలబడుతున్నాయి సంబంధాలు? పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత విడిపోయారు కొంతమంది, పెళ్ళి అయ్యి కూడా ఎమ్మటే విడిపోయారు కొంతమంది. వెలిగేషన్స్, పొరుగు, ప్రఖ్యాత, హోదా, డబ్బు అన్నీ పోవటం, ఎన్నో రకాల సమస్యలు ఈరోజు మనం ఎదుర్కొంటున్నాము. ఒక బంధం అనేది ఏర్పడిన తర్వాత దేవుడు నిర్ణయించినటువంటి బంధానికి భార్యాభర్తల బంధం, అలాంటి భార్యాభర్తల బంధాన్ని ఈరోజు మనము హేళన చేయటం, ఈరోజు మనము ఆ భార్యాభర్తల బంధాన్ని ఎక్కడికో తీసుకెళ్ళటం లాంటివి జరుగుతూ ఉన్నాయి. అలాంటి భార్యాభర్తల బంధం విలువ లేకుండా, మరీ గుప్తంగా లేకుండా, విచ్చలవిడితనంతో వ్యవహార పూరితమైనటువంటి విషయాలతోని వెలుగు తీస్తూ విడాకులు తీసుకోవడం, విడిపోవడం ఈ రోజుల్లో చాలా పెద్ద ప్రాషన్ అయిపోయింది. భర్త ఏదైనా ఒక మాట అంటే ముందు భార్య తరపునటువంటి పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు. మా అమ్మాయికి ఏం తక్కువ, నీకుతో పాటు సంపాదిస్తుంది, ఆమెను ఎందుకు అనాలి, ఆవిడకో ఫ్రీడమ్ కావాలి. భార్య ఏమనంటే భర్త తరపునటువంటి తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు. నా కొడుకు ఏం తక్కువ అండి, అమ్మాయితో పాటు సంపాదిస్తున్నాడు, పిల్లల్ని చూసుకునే అవసరం లేదు, మళ్ళీ కోటీసులు ఇచ్చే సంబంధం వస్తుంది. ఇలాంటి వ్యవహారాలతో తల్లిదండ్రులు కూడా ఆలోచించకుండా వారికి చెప్పకుండా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నాయి. ఇలాంటి విలువ లేనటువంటి సంబంధాల మధ్యన మరి ఈరోజు ఉన్నటువంటి జీవనశైలి ఎలా ఉంది అంటే కనుక, అసలు భార్యాభర్తల బంధం ఎందుకు విడిపోతున్నారు? ఈ రోజుల్లో ప్రత్యేకంగా ఎందుకు విడిపోవాల్సి వస్తుంది? అసలు కారణాలు ఏంటి? అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? మన రాజ్యాంగం ఏం చెప్తుంది? అసలు ఈ జీవోలన్నీ ఏంటి?
ఎందుకు తీసుకొస్తున్నారు? ఎవరి కోసం ఈ ఫ్రీడమ్స్? ఒకప్పుడు భార్యాభర్తల బంధం బాగలేదా అండి? మన వ్యవహార పూరికలు బాగాలేవా అండి? వారి జీవితకాలం బతకలేదా అండి? మరి ఈ రోజులు ఎందుకు ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు ఏం జరుగుతుంది? ఎందుకు విడిపోతారు? జాతకంలో ఏమైనా తప్పులుంటే విడిపోతుంటారా? అలానే వీరి యొక్క నక్షత్ర ప్రకారంగా కంఫర్టబిలిటీ లేకపోతే విడిపోతూ ఉంటారా? వీరికి కంఫర్టబిలిటీ సెట్ అవ్వకపోతే విడిపోతారా? లేదా వేరే సంబంధాలు ఏమైనా ఉంటే విడిపోతారా? అసలు ఏ గ్రహము ఏ స్థానంలో ఉంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి? ఒకసారి మనం ఆస్ట్రాలజీ పరంగా కొంత గుప్తంగా విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాము. దాంట్లో ముఖ్యంగా ఈ యొక్క ద్వాదశ రాసుల వారు పెళ్లి చేసుకున్న తర్వాత ఎందుకు విడిపోతారు? అసలు విడిపోయేటువంటి సందర్భం ఏమొస్తుంది? ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటేనో, ఏ దశంత దశలు నడిస్తేనో, కంఫర్టబిలిటీ లేకపోతేనో, లవ్ మ్యారేజ్ వలన, పెద్దల విషయాల వలన అసలు ఎందుకు విడిపోయేటువంటి తత్వం ఎందుకు వస్తుందనే దాని గురించి ఒక్కొక్కసారి రాశి ప్రకారంగా మనం గమనించినట్టయితే కనుక మనకి మరి ద్వాదశ రాశుల్లో ఒకటి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి కూడా బంధంలో బాంధవ్యం విడిపోవటం అది ఎలా జరుగుతుందో ఒకసారి గమనించినట్టయితే కనుక మామూలుగా అయితే పెళ్లి చేసుకున్న తర్వాత బాధ్యతగా ఉంటారు కుంభరాశి వారు. పెళ్లి చేసుకున్న వారికి కొంచెం అటు ఇటైనా, వారి మైండ్ సెట్ సరిగా లేకున్నా, వారికి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా సర్దుకుపోయే తత్వంతో ఉంటారు కుంభరాశి వారు. అలాంటి కుంభరాశి వారికి కూడా తట్టుకులేని సందర్భంలో ఒక్కొక్కసారి విడాకులు కూడా అవుతూ ఉంటాయి. విడబాటు భారం ఉంటుంది, చికాకులు పరాకులు ఉంటాయి. అది ఎలాగనో ఒకసారి గమనించినట్టయితే కనుక గోచార ప్రకారంగా రవితో శని ఉన్నా, చంద్రుడితో శని ఉన్నా కూడా, రెండోది 4, 6 స్థానంలో శనితో పాటు శుక్రుడు ఉన్నా కూడా ఇలాంటి ఖచ్చితంగా దూరమైనటువంటి యోచన ఉంటుంది. అందులోనూ అందరిని ఆకట్టుకునే తత్వము, అందరిని ఆలోచించే తత్వం ఉండేటువంటి కుంభరాశి వారికి ఎఫైర్స్ ఎప్పుడు వస్తాయంటే కనుక నేను చెప్పినట్టుగా శని భగవానుడు ఉండేటువంటి స్థానాలు, దాంతోపాటు 6, 2, 9 స్థానంలో కుజుడు ఉండడం, అది చేసుకునే వాళ్ళలో కుజుడు కూడా శని భగవానుడు మీకు అక్కడ వారికి శని భగవాన్ యొక్క శుభదృష్టి లేకపోవటం, ఇదొకటి. మేజర్గా కంఫర్టబిలిటీలో 36 అవుట్ ఆఫ్ 89 రాకపోవటం, ఇకపోతే భార్య మీద భర్త మీద వేరే వారిని కన్నేయటం, ఇక తట్టుకునే తత్వం లేనప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక వీరి పేరెంట్స్ ఒకళ్ళు అండగా ఉంటారు. ఈ పేరెంట్స్ అండగా ఉండడం వల్ల కూడా కుంభరాశి వారు విడిపోయేటువంటి యోచన ఆలోచన అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక వీరితో పాటు దశలు శని యొక్క దశలో పెళ్లి చేసుకున్న, ఈ కుంభరాశి వారు రాహు దశలో పెళ్లి చేసుకున్నా, అలానే బుధుని యొక్క దశాంతర దశలో పెళ్లి చేసుకున్నా కూడా విడిపోయేటువంటి ఆలోచన అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ సర్దుకునే తత్వం ఉన్నంత వరకు అయితే ఓకే. వీరిలో ఎవరికైనా ఓపిక తగ్గింది, నశించిందంటే మాత్రం ఖచ్చితంగా వీరు విడిపోయేటువంటి దానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా వీరు విడిపోవడానికి ఏంది అంటే కారణం అంటే కనుక వీరికి గోచార ప్రకారంగా సర్దుకుపోవచ్చు, పరిహారాలు ఉంటాయి. అలానే ఇక్కడ ఎవరైతే భార్య భర్తలు ఉంటారో వీరి మధ్యన కొట్టుకున్న అయితే బ్రతికేయచ్చు. కానీ వీరి మధ్యన 3వ వ్యక్తులు వస్తారు. ఆ 3వ వ్యక్తులు వచ్చినప్పుడు మాత్రము ఖచ్చితంగా వీరిలో తెలియనటువంటి ఒక ఆవేదనతో విడిపోయేటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకునే దానికి కూడా ఎక్కువ కనబడుతూ ఉంది. ఇక వీరు విడిపోవడానికి గల కారణాలు మరొకటి ఏంటంటే కనుక కుజుడు 2, 4 స్థానాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా విడిపోయేదానికి, కానీ ఆ దశ నడిచేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి యోచన అయితే వీరికి కావాల్సి వస్తుంది. ఇలాగా చూసుకున్నప్పుడు అయితే కనుక వీరు విడిపోకుండా ఉండేందుకు ప్రయత్నం అయితే ఉంటుంది. అసలు విడిపోకుండా ఉంటే చాలా బాగుంటుంది. అలానే వీరి ఒకరి మీద ఒకరు ఉన్నటువంటి అతి ప్రేమ, అది కూడా ఒక కారణం అని కూడా చెప్పవచ్చు. అలానే వీరికి చాకచక్యమైనటువంటి ఆరాధన, ఆలాపన ఎక్కువ ఉంటుంది. అందరూ మనవాళ్ళు అనుకునే తత్వం కూడా ఉంటుంది. కాబట్టి వీరు చేసేటువంటి కార్యాచరణ, వీరు చేసేటువంటి జాబుల పరంగా కూడా విడిపోయేటువంటి అర్థం చేసుకోలేకపోవడం కూడా ఒక కారణం అని కూడా చెప్పొచ్చు. ఇందులో ఏ కారణం వల్లైనా విడిపోయినటువంటి భార్యాభర్తలు కలిపేందుకు ప్రయత్నం చూద్దాం. అలానే ఏ కోర్టులో విషయాలున్నా కూడా ఫైనాన్షియల్గా కూడా విడిపోయేలాగా ఉంది. కాబట్టి ఇన్ని రకాల సమస్యలతో విడిపోతుంటారు. కాబట్టి వీరు కోర్టు వరకు వెళ్ళేటువంటి విడాకుల సమస్య కూడా కొంతమేర వీరు మళ్ళీ కలిసేలాగా ఉండాలి అంటే 3వ వ్యక్తి మధ్యలో రాకూడదు. వీరికి వీరే మాట్లాడుకుంటే కనుక ఎంత పెద్ద సమస్య అయినా సరే పరిష్కారం దొరుకుతుంది. ఆ మేర ప్రయత్నం చేస్తూ ఇక వీరికైతే కనుక ఖచ్చితంగా ఒక ఆరావళి కాటుక ఇది. ఈ కాటుకని ధరించడంతో పిల్లలు, పెద్దలు ఎవరైనా ధరించుకోవచ్చు. మగవారైతే తల మీద, ఆడవారైతే కంటికి పెట్టుకోవచ్చు, అరికాలకు పెట్టచ్చు పిల్లలకైతే. ఇలా ఈ కాటుకు ధరించుకోవడం వలన ఈ కాటుకు ధరించుకోవడం వల్ల దిష్టి దోషాలే కాకుండా 3వ వ్యక్తి మధ్యలో రాకుండా ఉంటుంది.
ప్రేమ, అనురాగం, ఆప్యాయత, బంధం అన్ని రకాలుగా కూడా చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ఇక కొంతమంది తట్టుకోలేని వారు, వీరి ఎదుగుదల తట్టుకోలేక, వీరి మధ్యన ఉన్నటువంటి అనురాగం తట్టుకోలేక కొంతమంది వీరి మీద హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ లాంటివి చేస్తారు. అష్టదిబ్బందులు లాంటివి చేసి ఇంటిళ్ళ పాది మొత్తం కూడా చెడిపోవాలి, చెట్టుకోగలు కొట్టుకోగలు అవ్వాలని చేస్తూ ఉంటారు. అలాంటివన్నీ కూడా అరికట్టడానికి ఇది ఒక అష్టదిబ్బందుల ముడుపు. ఈ ముడుపు వచ్చేసి వారిది సొంత ఇల్లు నేల మీద ఉంది అంటే ఇండిపెండెంట్ హౌస్ అయితే నేలలోను, లేదా అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే సింహద్వారాన్ని కట్టుకున్నట్టయితే అన్ని రకాల సమస్యలు కొంతమేర దూరం అయ్యేలాగైతే కనబడుతూ ఉంది. ఇక వీటితో పాటు ఏ వస్తువైనా మీ సమస్యను బట్టి పరిష్కార మార్గం ఉంటుంది. ఏ వస్తువైనా సరసమైనటువంటి ధరల్లోనే మీ చెంతకే చేర్చేటువంటి సదవకాశాలు కూడా మా వద్ద లభ్యపడుతూ ఉన్నాయి. ఇక దీంతో పాటు చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా ఈ కుంభరాశి వారి మధ్యన ఎఫైర్స్ కానీ ఏదైనా లవ్వులు కానీ ఉంటే సక్సెస్ అవ్వో, ఇక భార్యాభర్తల బంధం నిలబడాలి అంటే కనుక ఏదైనా ఇంకా పెద్ద సమస్య ఉంది, మీ మీద అష్టదిబ్బంది జరుగుతుంది అంటే ఖచ్చితంగా సంప్రదిస్తే దానితో పాటు మీకు పరిష్కార మార్గం కూడా చూపించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క పరిహారం అయితే మీకోసం. ఇలానే గనక విడిపోయినట్లయితే కనుక మీకు ఒక చిన్న పరిహారం కూడా చెప్తాను. ఆ పరిహారం చేయండి. కొంతమేర ఇదంతా కూడా గుడ్డిలో మెల్ల అనుకోవచ్చు. అంటే పూర్తిగా కళ్ళు లేని వాళ్ళకి కొంచెం మసలబారిన కళ్ళు ఉండి కళ్ళలో పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో అలాగ పరిహారాలు. ఇంకా పూర్తి దోషాలు పోవాలంటే మాత్రం ఖచ్చితంగా గురువుని కలవాల్సిందే. సమీప దూరంలో గురువుని ధరిస్తే మీకున్న పరిష్కార మార్గం అయితే చూపించబడుతుంది. అయితే ముఖ్యంగా ఈ పరిహారం అయితే మీకోసం ప్రయత్నం చేయండి. ఇక ఈ ఒక రాశి వారైతే కనుక మీరు ఏం లేదండి, 5 బావిల నీళ్ళని ఉంటాయి, లేదా 5 చెరువుల్లో నీళ్లు తీసుకురాండి, లేదా 5 బోరుల్లో నీళ్లు. 5 ఇళ్లల్లో కాదు, 5 బోరుల్లో లేదా 5 బావిల్లో, బావి చెరువు అంటారు కదా, అట్లాగా 5 వాటిల్లో నీళ్లు తీసుకురావాలి. 5 చెరువుల్లో నీళ్లు తీసుకొచ్చి ఒకటిగా చేయాలి. ఒక దాంట్లో కలుపుకోవాలి. కలిపినటువంటి దాంట్లో కుంకుమ పువ్వు, పన్నీరు, జాజికాయ, జాపత్రి, అనాస పువ్వు, దాల్చిన చెక్క, మిరియాలు, అలానే ఇంగువ, ఇవన్నీ కూడా కలగలిపి ఒక్క తమలపాకులు 2 ఇవి కూడా వేసి మిక్సీ కొట్టాలి. మిక్సీకి వేసి దాన్ని అంతని కూడా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ చేసింది ఈ పాలలో కలపాలి. తగినంత తేనె కలపాలి. కలిపినటువంటి మిశ్రమాన్ని ఎక్కడైనా సరే దానిమ్మ చెట్టు లేదా సీతాఫల చెట్టు లేదా వేప చెట్టు, రావి చెట్టు, ఈ 2 కలగలిపి ఉన్నటువంటి సమయం, అక్కడ స్థలం, వాటిలో గురువారం రోజున, శుక్రవారం రోజున సాయం సంధి వేళలో అభిషేకం చేసి మట్టి ప్రమిదిలో, అభిషేకం అంటే చెట్టు పాదిలో పోయటం, 3 సార్లు తిరుగుతూ పోయాలి. అలానే ఒక పసుపు కలర్ దారం కానీ, 7 పోగులు వేసినటువంటి వైట్ కలర్కి పసుపు రాసినటువంటి దారం కానీ ఆ చెట్లుకి కట్టాలి. 7 పోగులు 7 సార్లు తిరిగి చుట్టూ కట్టాలి. అది వేసి కనుక అక్కడ చెట్టు కింద మట్టి ప్రమిదిలో 2 ఒత్తులేసి ఆవు నెయ్యితో లేదా కోకోనట్ ఆయిల్తో దీపరాజన చేయాలి. లేదా నిమ్మకాయ తొడిమి ఉంటుంది కదా, అది నిమ్మకాయ తొక్క, అదే వెనక తిప్పేసి కోకోనట్ ఆయిల్ వేసి దీపారాయణ చేయాలి. ఇలాగా 3 మాసాలు 3 సార్లు చేస్తే వారంతో సంబంధం, నక్షత్రంతో తిథితో సంబంధం లేదు. గురువారం లేదా శుక్రవారం చేయండి. మాసానికి ఒకసారి ఏం చేయండి. పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం, గురువారం చేస్తే చాలా మంచిది. ఇలాగా 3 మాసాలు 3 సార్లు చేయాలి. స్త్రీ పురుషులు ఇరువురు కూడా చేయొచ్చు. ఇది ఎందుకోసం పరిహారం మీకు చేసి ఆ ప్రమిది కింద మీ సమస్య భార్యాభర్తల మధ్యన ఏముందో, ఎందుకు గొడవలు అవుతున్నాయి, ఏదైనా అఫైర్స్ ఉన్నాయా, ఏదైనా సమస్య ఉందా, ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య, లేకపోతే మాట వినట్లేదా, ఇవన్నీ కూడా సమస్యని ఒక వైట్ పేపర్ మీద కాటుకతో, కాజల్తో అయినా రాయండి. మీ భాషలో మీరు రాయండి. రాసి 4 మడతలు వేసి మీకు ఆ ప్రమిది కింద పెట్టండి. ఆ ప్రమిది కింద పెట్టేటప్పుడు మోదుగాకు అని ఉంటుంది.
ఆ మోదుగాకు వేయండి. మోదుగాకు పైన ఈ పేపర్ పెట్టండి. ఈ పేపర్ పైన ప్రతిమ పెట్టి దాంట్లో దీపారాధన చేయండి. ఇలా 3 వారాలు 3 మాసాలు చేయండి. దీని ద్వారా విడిపోయినటువంటి వారు కలుసుకునే దానికి చాలా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రయత్నం మీకోసం. ఈ పరిహారం అయితే ఖచ్చితంగా మీకోసమే. ఈ రాశి వారైతే కనుక ఒక జాజికాయ తీసుకోండి, తెల్ల జిల్లేడు ఏరు చిన్నది, నల్ల ఉమ్మెత్త ఏరు చిన్నది, ఈ 3 తీసుకోవాలి. ఈ 3 తీసుకొని భోజపత్రం అని ఉంటుంది, మనకి పూజ సామాగ్రిలో దొరుకుతుంది. భోజపత్రం అంటారు. చెక్కతో చేసినటువంటి ప్యూర్ పేపర్ అంటారు అనమాట. పేపర్ అంటే మిషన్లో వేసి రంగరించి పేపర్లో వస్తుంది కదా, అది భోజపత్రం అంటారు. మనకి చూస్తే తెలుస్తూ ఉంటుంది భోజపత్రం అంటే ఏంటనేది. అయితే ఆ భోజపత్రం పైన మీ పేరు, ఎవరైతే విడిపోయారో వారి పేరు రాయండి. రాసి మధ్యలో స్వస్తిక్ వేయండి. ఆ పేరుకి పేరుకి మధ్యన స్వస్తిక్ వేయండి. స్వస్తిక్ వేసి చుట్టూతా కూడా ఇంటూస్ గీయండి. ఇంటూ అష్టదిబ్బందన అన్నట్టుగా 8 ఇంటూ గిలియాలి. 8 రకాల ఇంటూలు రౌండ్ వైర్గా గీస్తూ ఉండాలి దానిపైన. అది రెడ్ ఇంక్ పెన్ అయినా, బ్లూ ఇంక్ పెన్ అయినా, బ్లాక్ ఇంక్ పెన్ అయినా రాయొచ్చు. ఆ భోజపత్రం మీద రాసి జాజికాయ, పసుపు కొమ్ములు 2 పోకలు ఒక్కలు, జాజికాయ ఒకటి, దానితో పాటు మీరు ఒక ఎల్లో కలర్ వస్త్రం తీసుకొని దాంట్లో ఒక 3 దోసెట్లు బియ్యం, ఇలా 3 గుప్పెట్లు బియ్యం, దాంట్లో పసుపు, కుంకుమ, గంధం, ముగ్గు, ₹1 కాయిన్, దాంతోపాటు నేను చెప్పినటువంటి పసుపు కొమ్ములు, జాజికాయ, ఒక్కలు ఇవన్నీ కూడా వేసి ముడుపు కట్టేయండి. ఎర్రదారంతో ముడుపు కట్టండి. ముడుపు కట్టి మీ దేవుని మందిరంలో పెట్టండి. రాసిన రోజున ఇది గురువారం, శుక్రవారం రాయాలి. భార్యాభర్తలు కలవటానికి, ఇది విడిపోయి ఉంటే కలవటానికి గురువారం, శుక్రవారం రోజున ఈ పరిహారం చేసుకోండి. పూజ మందిరంలో పెట్టి చక్కెర పొంగల్ చేయండి. 3 రోజులు చక్కెర పొంగల్ చేసి నైవేద్యం పెట్టండి. నైవేద్యం పెట్టేసి ఆ ముడుపుని 3 రోజుల తర్వాత తీసుకొని వెళ్ళి ఎక్కడైనా పారేడు నీటిలో వేయండి. వేస్తే అంతటితో మీకు విడిపోయినటువంటి భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఎలాంటి పరిస్థితులు విడిపోయినా మళ్ళీ తిరిగి వచ్చేదానికైతే ఖచ్చితంగా అవకాశం దొరుకుతుంది మీకు. ఈ ప్రయత్నం చేసి చూడండి. జై శ్రీమన్నారాయణ. ఈ పరిహారం అయితే మీకోసం. ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా విడిపోయినటువంటి భార్యాభర్తలు ఒకటేలా ఉంటుంది, పెళ్లి కానివరకైతే పెళ్లి అయ్యేలా కూడా ఉంటుంది. అలానే ఈ పరిహారం చేసుకోండి, అదృష్టవంతులు అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. మీకున్నటువంటి కుజదోషం, కాలసర్పదోషం, నాగదోషం అన్నీ కూడా కొంచెం మేర ఉపశమనం దొరికేదానికి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ ప్రయత్నం చేయండి. మీకు వైట్ కలర్ దారం తీసుకోండి. తీసుకొని మీరు ఎంతైతే హైట్ ఉంటారో అంత హైట్, బొటనవేల దగ్గర నుంచి తలవరికి, బొటనవేల దగ్గర నుంచి తలవరికి, బొటనవేల దగ్గర నుంచి తలవరికి, బొటనవేల దగ్గర నుంచి తలవరికి మీరు 7 టైమ్స్ లేదా 11 టైమ్స్ పోగులు వేయండి. పోగులు వేయండి, జంజం పోగులు వేస్తాం కదా అట్లాగా. ఈ పోగులు వేసినటువంటి దారాన్ని తీసుకొని దానికి పసుపు రాయండి. అన్నీ కలిపేసి ఈ 11 దానికి పసుపు రాయండి. ఈ పసుపు రాసినటువంటి దారానికి 2 పేటలు వేయండి. ఇట్లా చేస్తే 2 పేటలు అవుతాయి. ఈ 2 పేటలు వేయండి. 2 పేటలు వేసినటువంటి దారానికి రాగిలో కానీ, పంచలోకాలు కానీ, సిల్వర్లో కానీ 2 పాములు, జంట పాములు ఉంటాయి కదా ఇలాగా పరిగిప్పి, ఈ జంట పాములు ఉన్నటువంటి ప్రతిమ అంటే రూపు ఒకటి తీసుకోండి. ఈ రూపు తీసుకొని ఈ కొలిసినటువంటి దారాన్ని దానికి కట్టేసేయండి. దానికి అడ్డంగా కట్టేసేయాలి. బంధన అన్నట్టుగా ఉంటాం. బంధన అంటే ఇలా కట్టాం, అడ్డంగా కడతాం బంధన. ఈ బంధన అనేది దానికి కట్టేసేయండి. ఈ కట్టినటువంటి దాన్ని మీ తల దగ్గర పెట్టుకొని ఒక 3 రోజులు నిద్ర చేయండి. అలాంటి సమయంలో కలవద్దు, అలాంటి సమయంలో విడిగా పడుకోవాలి. నేల పడక చేయాలి. చాప మీద పడుకుంటే మంచిది, మంచం మీద పడుకోవద్దు. ఈ 3 రోజులు కూడా మీ పక్కలో పెట్టుకొని పడుకోండి. తెల్లవారు లేచిన తర్వాత తల దగ్గర నుంచి కాలు వరకు 7 టైమ్స్ తీసుకోండి.
3 రోజుల తర్వాత ఇది ఆదివారం రోజు మంగళవారం రోజు మొదలుపెట్టండి. ఈ 3 రోజులు సాయం సంధ్య వేళ మొదలుపెట్టండి. ఈ 3 రోజులు నాన్ వెజ్ భుజించకండి. వెజ్లో కూడా ఆలు, గోంగూర, వంకాయ, పొట్లకాయ తినకండి. ఆలు, గోంగూర, వంకాయ, పొట్లకాయ ఇవి తినకండి. నాన్ వెజ్లో ఫిష్ కానీ మటన్, చికెన్ ఏం తినొద్దు. మామూలు శాకాహారిగా ఉండండి. పాలు కూడా తాకండి. ఎగ్స్ కూడా తినకండి. ఈ 3 రోజులు దీప నైవేద్యాలు పెట్టండి స్వామివారి దగ్గర. ఏ ఆలయానికి వెళ్ళే అవసరం లేదు, మామూలుగా అయితే వెళ్ళండి. ఇక ఈ ప్రతిమ తీసుకెళ్ళి ఎక్కడైనా మీకు పారెడు నీరు ఉంటే అక్కడ ఒక కొబ్బరికాయ తీసుకొని వెళ్ళండి. ఆ కొబ్బరికాయ కొట్టేసి అక్కడే మీకు చెరువు దగ్గరగా కొబ్బరికాయ కొట్టేసి ఆ నీళ్లు తీసేసి ఆ 2 చిప్పల మధ్యలో ఈ పడగ ఏదైతే ఉందో రాగిది కానీ పంచలోకాలు కానీ సిల్వర్ కానీ తీసుకున్నటువంటి పడగ కట్టినటువంటి బంధనం కట్టేసి మీ దగ్గర పెట్టుకుని పడుకుంటారు కదా, ఆ పడగ తీసుకొని కట్టేసేయండి. కట్టేస్తారు కదా, ఆ కొబ్బరి చిప్ప లోపల పెట్టేసేయండి. పెట్టేసి దానికి నల్లని దారం లేదా ఎర్రని దారం కట్టేసి దాన్ని మళ్ళీ ఫిల్ చేసేసేయండి. 2 అతికిచ్చేసి దాని లోపల ఈ నాగపడిగిలిది పెట్టేసి కట్టేసేయండి. ఆ కట్టినటువంటి కొబ్బరికాయ పారెడు నీటిలో కానీ నిలువున్నటువంటి కుంటలు వాటి ఉంటాయి కదా, వాటిలో కానీ వేసేసేయండి. వేయటం ద్వారా మీకున్నటువంటి దిష్టి దోషాలే కాదు, కాలసర్పదోషం, నాగదోషమే కాదు, భార్యాభర్తలు విడిపోవడానికి ఎలాంటి సకల దోషాలు ఉన్నా కూడా ఇలా చిటికలో పరిశాపంచలు అవుతాయి. ఈ ప్రయత్నం చేస్తే మీ భర్త మీ దగ్గరికి వస్తారు, మీ భార్య మీ దగ్గరికి వస్తుంది. ఈ రెమెడీకి మాత్రం గురువుగారికి ఎంత ఇచ్చినా తక్కువే. కాబట్టి ఈ పరిహారం చేసుకొని మళ్ళీ విడిపోయినటువంటి భార్యాభర్తలు కలుసుకోవాలనిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. చిన్న జీవితం బొగ్గుపాలు చేసుకోకండి. భార్యాభర్తలు ఎల్లకాలం కలుసుకునేలాగా ప్రయత్నం చేయండి. ఈ పరిహారం చేసుకొని అదృష్టవంతులు అవ్వండి. జై శ్రీమన్నారాయణ. ఈ పరిహారం ఈ రాశివారు చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మీకు విడిపోయినటువంటి భార్య మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా ఉందా, ఈ పరిహారం చేయండి. విడిపోయినటువంటి భర్త అతనే కావాలని మీకు అనిపిస్తే కనుక ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి, వచ్చేస్తాడు. ఏమిటంటే ఒక రాగి పాత్ర తీసుకోండి, చెమ్ము, గ్లాసు, పాత్ర ఏదైనా తీసుకోండి. తీసుకొని దానిపైన మూత ఉంటుంది కదా, ఆ మూత కింద పెట్టండి. సింహద్వారానికి లోపల నుంచి బయటికి వస్తూ ఉంటే రైట్ సైడ్లో ఉండాలి. బయట నుంచి లోపలికి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో ఉండాలి. గడప పక్కన ముందు అంటే లోపల మనం బయటికి వెళ్ళే దారిలో గడప పక్కన లోపల నుంచి బయటకు వస్తుంటే రైట్ సైడ్. కింద ప్లేట్ పెట్టి దానిపైన భోజపత్రం లేదా మోదుగాకు అంటారు కదా, మోదుగాకు వేయండి. మోదుగాకు పైన మూత పెట్టేసేయండి. చిన్న ఇట్లా పెట్టేసేయండి మూత ఎలికల. దాంట్లో పాత్ర, గ్లాసు, చెమ్ము ఏదో ఒకటి పెట్టేసి దాని లోపల నీళ్లు వేయండి. నీళ్లు వేసి దాంట్లో మందార పువ్వు ఒకటి, రోజ్ పువ్వు ఒకటి వేయండి. ప్రతిరోజు నీళ్లు మార్చండి, పువ్వులు మార్చండి. దాంట్లో ఒక జాజికాయ వేయండి. మిరియాలు ఒక 4 వేయండి. తెల్ల ఆవాలు ఒక 4 వేయండి. మెంతులు ఒక 4 వేయండి. ఇవి వేసిన నీళ్ళు అక్కడ పెట్టేయండి. ప్రతిరోజు కూడా ఉదయించే సూర్యునికి నీళ్లు ఆజ్ఞనివ్వండి. ఇది వేరు, ఇది వేరు, 2 చేయండి. ఈ 2 చేస్తూ నాగపడిగలు కానీ, మానసదేవి అమ్మవారు కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కానీ, పుట్ట దగ్గర కానీ, కుమారస్వామి, అయ్యప్పవారి స్వామి, ఇక్కడ ఈ ఆలయాల్లో మాత్రమే మీరు చలివిడి అంటే అందరికీ తెలుసా, తెలియకపోతే బియ్యం పిండి, బెల్లం కలిపినటువంటి బియ్యం పిండిలో సజ్జలు ముందు రోజు నానబెట్టి, ఒక 2 గుప్పెళ్ళు సజ్జలు నానబెట్టి అవి ఒక వస్త్రంలో, కాటన్ వస్త్రంలో కడితే చిన్న చిన్న మొలకలు వస్తాయి. తెల్లవారిన తర్వాత ఓ 4 గంటలు నానిన తర్వాత కడితే మొలకలు వస్తాయి. ఆ మొలకలు వచ్చినటువంటి సజ్జల్ని ఈ చలివిడిలో కలపండి. బియ్యం పిండి, బెల్లం కలిపినటువంటి పిండిలో కలిపేసి అక్కడ స్వామివారికి నైవేద్యం పెట్టండి. ఏ సమస్య అయితే భార్యాభర్తల మధ్య ఉందో ఆ సమస్య విడిపోవాలని. ఇవన్నీ కూడా మీరు ఒక 21 రోజు చేయండి. ఖచ్చితంగా విడిపోయినటువంటి భార్యాభర్తలు ఖచ్చితంగా కలుసుకుంటారు. ఇలా చిటికలో అయిపోతుంది. కోర్టు వరకు వెళ్ళినటువంటి సమస్యలు కూడా పటాపంచలైపోతాయి. ఈ ప్రయత్నం చేసి చూడండి. జై శ్రీమన్నారాయణ.